నమస్తే అండి. నా పేరు సాయి సరస్వతి, అంగన్వాడీ టీచర్ని. మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మేము ధర్నా చేసే టెంట్ దగ్గరికి వచ్చి మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. అమ్మ, ఈ ప్రభుత్వాన్ని వదిలేసి మా ప్రభుత్వానికి మీరు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీ అంగన్వాడీ టీచర్ వెనకాల మేము ఉంటాం, మీ కనీస వేతనం మేము పెంచుతాం, మీ అవసరాలన్నీ కూడా మేము చూస్తాం, మమ్మల్ని నమ్మండి, ఆడపడుచుకు మేము అన్యాయం చేయం అని ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో హామీలు ఇచ్చారు. దాన్ని బట్టే మేము అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం. కానీ ఈరోజు 18 నెలలు అయింది, కనీసం అంగన్వాడీ టీచర్ల గురించి ఎక్కడా కూడా ఏ అసెంబ్లీ సమావేశంలో కూడా మాట్లాడలేదు. ఈరోజు బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో మేము ఎంతో ఆశగా ప్రతిరోజు టీవీ పెట్టిన ఎదురు చూస్తున్నాం. మనకి ఏమైనా పెంచుతారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రతి మనిషికి ఆశే కదండి జీవితం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మన బతుకులు బాగుంటాయి, మనం తప్పకుండా వేతనం పెంచుతుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. కానీ ఈ రోజు వరకు కూడా అంగన్వాడీ టీచర్కి వేతనం గురించి పెంచలేదు. అంగన్వాడీ టీచర్కి 11,000, ఆయాకి 7,000. ఇది గవర్నమెంట్ ఉద్యోగం అట. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏం వర్తించట్లేదు. మరి గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏం చేయాలండి? పీఎఫ్ కట్ చేయాలి కదా, పీఎఫ్ కట్ చేయాలి, టీఏడిఏలు ఇవ్వాలి, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి. అవన్నీ ఇవ్వడానికి మటుకు అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అడ్రాదు. కానీ సంక్షేమ పథకాల మటుకు గవర్నమెంట్ ఉద్యోగం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తామండి. ఎందుకంటే ఈరోజు మేము ధర్నాలంటూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఎందుకు కల్పించింది? మీరు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి. ఎందుకు తప్పవలసి వచ్చింది? ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. ఎవరికంటే ఆర్థిక ఇబ్బందులు లేవు? మేము ఆర్థిక ఇబ్బందులే ఉండట్లేదా? మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మేము పిల్లల్ని పెంచుకోవడం మానేస్తున్నామా? సంసారాలు చేయడం మానేస్తున్నామా? అలాగే కుటుంబాన్ని పోషించడం మానేస్తున్నామా? లేదు కదా. అలాంటి మరి మీకు ఆర్థిక ఇబ్బందులు అయితే మీ ఎమ్మెల్యేలు జీతాలు పెంచుతున్నారు, ఎంపీలు జీతాలు పెంచుతున్నారు. ఎంతోమందికి ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడ మాకు బీమా ఇస్తారట. మట్టి ఖర్చులు 20,000 బీమా. అంటే బతుకుండగా మాకు రూపాయి ఇవ్వరు, మేము చచ్చిపోతే మాకు 20,000 ఇస్తారు. అంటే మీరు ఇచ్చే 20,000 కోసం ఎప్పుడు చచ్చిపోవాలి? అంతే కదా మీరు చెప్పేది. మాకు మట్టి ఖర్చు వద్దు, మాకు ఏ బీమాలో వద్దు, మాకు శాలరీ పెంచండి, మాకు జీతం పెంచి వేసవి సెలవులు 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళకి కూడా వేసవి సెలవులు వర్తిస్తాయి. కానీ చిన్న పిల్లలు 3 to 6 చిన్న పిల్లలకి వేసవి సెలవులు లేవు. ఆ వేసవి సెలవులు మాకు ఇప్పించండి. ఎందుకంటే ఎండలో ఎవరి పిల్లలు రారు, ఎండాకాలంలో పిల్లలు ఎవరు రారు. మేము కూడా ఆరోగ్యం చాలా దెబ్బతింటున్నాం, వడదెబ్బ తగిలి. మా ఆరోగ్యం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఈఎస్ఐ కార్డు లేవు, హెల్త్ కార్డు లేవు. అందరూ అనుకుంటున్నారు అంగన్వాడీ టీచర్కి 30,000 జీతం, 40,000 జీతం, వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియడం లేదు మా జీతం 11,000 అని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మీ జీతం 11,000, మరి ఎంత వర్క్ చేస్తున్నారేంటని. మేము చదివిన 10th క్లాసు, కానీ మాకు ఎంత వర్క్ చెప్తున్నారో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినంత వరకు మేము చేస్తున్నాం. అందరికీ 8 hours డ్యూటీ అయితే మాకు 24 hours డ్యూటీ. ఎప్పుడు ఏ గర్భిణి వచ్చినా, ఏ బాధ్యత వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, అంత వర్క్ చేయడం, ఆన్లైన్ వర్క్ చేయడం, సెల్ ఫోన్లో వర్క్ చేయడం. చాలామందికి కళ్ళు కూడా దెబ్బతింటున్నాయి, హార్ట్ దెబ్బతింటుంది, బీపీలు పెరుగుతున్నాయి, షుగర్లు పెరుగుతున్నాయి. ఎందుకురా బాబు ఉద్యోగాలు అంత స్థాయికి వస్తున్నాం, కానీ వదలలేకపోతున్నాం. ఎందుకంటే ఇదే ఆధారం కాబట్టి. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకునేది ఏంటంటే, మాకు వేతనాలు పెంచండి, దయచేసి మమ్మల్ని రోడ్లు ఎక్కించకండి. మేము ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మీకు అసలు వ్యతిరేకం కాదు. కానీ మా కడుపు మాట ఎవరితో చెప్పుకోవాలి? మమ్మల్ని డైరెక్ట్గా మీ దగ్గర రానివ్వలేరు కదా. అందుకని మేము ఈ వీడియో ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం ఏంటంటే, దయచేసి మాకు వేతనాలు పెంచండి సార్. మాకు వేతనాలు పెంచి మా ఆకలి మంటలు తీరుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.